అన్నీ ఉండేది ఈ బండ లోపలనే ఉంటాయి. ఈ బండ అనేది అగ్నిపర్వతాల నుండి లావా బయటకొచ్చిన తర్వాత సాలిడిఫికేషన్ జరిగి, క్రిస్టలైజేషన్ జరిగి, మినరల్ వీన్స్ జరుగుతాయి. క్వార్ట్జ్ వీన్స్, ఫెల్స్పార్ వీన్స్, లావా ఫ్లోస్, రకరకాల జియాలజీ అనేది ఈ బండలలోనే ఉంటది. ఈ బండలు గట్టి నేల ఇది. దీన్నే అప్పర్ కాంటినెంటల్ క్రష్ అంటాం. అప్పర్ కాంటినెంటల్ క్రష్ అంటే దీనిపైన ఉన్న మట్టి అంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వర్షాలు పడతాయి కాబట్టి ఎరోడ్ అయిపోయి మట్టి అంతా దీని మీద ఉన్నదంతా కొట్టుకుపోవడం వలన, అంటే క్రమక్షయం జరగడం వలన ఇక్కడ ఈ హార్డ్గా ఉంటుంది. దీన్ని ఎవరు క్రమక్షయం చేయలేరు. అంటే దీన్ని తవ్వడం తప్ప మనం న్యాచురల్గా అయితే వెదడు జరుగుతుంటుంది. ఇది మట్టిగా మారుతందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ని దీనిపైన ఉన్న మరి బండ మీద ఉన్నప్పుడు నీళ్ళెట్ట చూడాలి అనే విషయానికి వస్తే, ఎక్కడ ఇది ఫ్రెష్గా ఉంది, ఎక్కడ ముసలిదైపోయింది, ఎక్కడ యూత్గా ఉంది అని ఎట్లా తెలుస్తుంది. మనుషులకైతే మనకు ఏజ్ తెలుస్తుంది, కానీ దీనికైతే తెలుస్తుంది. అంటే దాని ఫ్రాక్చర్స్ ఉన్నాయా, దానిలో మొరం ఎక్కడ